హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టము. ఇవి మా చెట్టుకి వచ్చినవి కోసాము. ఇవి చింతపండు వేసి గుజ్జేసుకొని చేసుకునేది. కొంతమంది రెడీమేడ్గా నిమ్మరసం కూడా వేసి చేసుకుంటున్నారు. బ్రౌన్ అండ్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. వేపుకొని ఆ వేపుకున్నవన్నీ బేషన్లో తీసుకొచ్చి మెంతులు ఆవాల పిండి వేసుకోవాలి. తగినంత ఉప్పు, ఉప్పు మట్టికి తగ్గించకండి, ఎందుకంటే ఉప్పు తగ్గిస్తే టేస్ట్ పోయిద్ది. ఉప్పు కావాల్సినంత వేసుకోవాలి. కారం కూడా మేము ఉప్పు తినం, కారం తినం అని చెప్పి తగ్గించొద్దండి ప్లీజ్. కావాల్సినంత వేసుకోండి. నీకు కావాల్సినంత టేస్ట్ మంచిగా బ్రహ్మాండంగా వచ్చింది అనమాట. అదంతా కలిపేసుకోవాలి. కలిపేసుకునేలేకి ఈలోపు మనం చింతపండు ఉడకబెట్టుకోవాలండి. కేజీకి వచ్చేలేకి ఒక 100 గ్రాముల చింతపండు. చింతపండు అంటే ఖచ్చితంగా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. చింతపండు వేసుకుంటే మీకు కావాల్సినన్ని రోజులు నిలవ ఉండిద్ది. ఇప్పుడు ఈలోపు తాలింపు పెట్టుకుందాము. ఇవన్నీ కలుపుకునేది చింతపండు ఆరుతూ ఉండిద్ది. తాలింపు పెట్టాక కలిపింది చింతపండు అది ఆరుతుందనమాట. తాలింపు వేసేసుకొని చింతపండు కూడా తాలింపులైనా కానండి వేడిగా కలపకండి. వేడిగా కలపకుండా 2 చల్లారిపోయినా కలపండి. అస్సలు సూపర్ అంటే సూపర్‌గా ఉండిద్దనమాట మీకు. మీకు ఏ ఇబ్బంది